హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం పిల్లలందరూ ఎంతగానో ఇష్టపడే పీనట్ చాక్లెట్స్ ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో అరకప్పు వరకు పల్లీలను వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి మాడిపోకూడదు. ఇన్ కేస్ మాడిపోతే చాక్లెట్స్ అనేవి చేదుగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల చాకో పౌడర్, 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని ఇందులోకి తగినన్ని పాలని యాడ్ చేసుకుంటూ దోసపిండి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడానికి నాకు 1 కప్పు వరకు పాలు పట్టాయి. చూసారు కదా, ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ని అందులో యాడ్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఏ విధంగా చాక్లెట్ సిరప్ బాయిల్ అవుతుందో. ఆల్మోస్ట్ చాక్లెట్ సిరప్ అనేది దగ్గర పడడం కూడా స్టార్ట్ అయింది. ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చాక్లెట్ సిరప్ మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పుని తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత చాక్లెట్ మోల్డ్స్ తీసుకొని చూసారు కదా, ఈ చాక్లెట్ మోల్డ్స్ అనేవి సూపర్ మార్కెట్ అండ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఫ్రెండ్స్, ముందుగా మనం తీసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ మొత్తాన్ని ఈ చాక్లెట్ మోల్డ్స్లో ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చాక్లెట్ సిరప్ మొత్తాన్ని ఈ చాక్లెట్ మోల్డ్స్లో ఫిల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ అనేది నాకు ఒక 2 చాక్లెట్ మోల్డ్స్ నిండా వచ్చాయి. ఈ విధంగా చాక్లెట్ మోల్డ్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఈ మోల్డ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3 అవర్స్ పాటు బాగా ఫ్రీజ్ చేసుకోవాలి. 3 అవర్స్ తర్వాత బయటికి తీసి చూస్తే చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయి ఉంటాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, చాక్లెట్స్ అనేవి గట్టిగా ప్రిపేర్ అయిపోయి ఉంటాయి, చేతికి కూడా అంటట్లేదు. ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన చాక్లెట్స్ని జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేస్తే చాక్లెట్స్ అన్నీ ఈజీగా అన్మోల్డ్ అయిపోతాయి. చూసారు కదా, పల్లీ చాక్లెట్స్ ఎంత ఈజీగా వచ్చేసాయో. ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి ఈ విధంగా పీనట్స్ చాక్లెట్స్ చేసి పెట్టండి. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.